అందరికీ నమస్కారం అండి. కొచ్చిన్ పోర్ట్ అథారిటీ కేరళ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ మనకి జనవరి 23వ తారీఖు 2025 సంవత్సరం రిలీజ్ చేశారు. దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఫిబ్రవరి 23వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. అలాగే ఈ పోస్టుకి సంబంధించి ఏ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే వచ్చే శాలరీ ఎంత అనేది నేను క్లియర్గా చెప్తాను. అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో, అంటే డిస్క్రిప్షన్ అనేది మనకి మోర్ అని ఉంటుంది చూడండి, టైటిల్ పక్కన మోర్ మీద టచ్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఈ ఫైల్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ టచ్ చేసి ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సెల్లోకి. దాంట్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, యాప్ని టచ్ చేసి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోండి. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి వీడియోలు కనుక నా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి. నలుగురికి తెలియాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ముందుకు మీరు ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ డ్రెడ్జర్ కమాండర్ ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే రెండోది అసిస్టెంట్ ఇంజనీర్స్. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడవది డెప్యూటీ డైరెక్టర్ ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. మొత్తం ఖాళీల సంఖ్య 4. అర్హతలు ఏంటో తెలుసుకుందాం. డ్రెడ్జర్ కమాండర్ పోస్ట్కి 45 ఏళ్ళు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్కి అలాగే డెప్యూటీ డైరెక్టర్ పోస్ట్కి 35 ఏళ్ల వయసు పరిమితి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్లో ఏదైనా ఒక దాంట్లో డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే ముందు మీరు ఎక్కడైనా వర్క్ చేసినా కొంత ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలి. ఇక జీతం విషయానికి వస్తే ఈ డ్రెడ్జర్ కమాండర్కు నెలకు 70,000 నుండి 2 లక్షల దాకా జీతం అనేది వస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్కి 40,000 నుండి 1,40,000 దాకా జీతం వస్తుంది. అలాగే డిప్యూటీ డైరెక్టర్కి 50,000 నుండి 1,60,000 దాకా జీతం అనేది వస్తుంది. సో ఇది అప్లై చేసుకోవటానికి అర్హత ఉండి అలాగే అనుభవం కూడా ఉండి ఆల్రెడీ పోర్ట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళు కూడా ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దాని మీద టచ్ చేసి అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 23వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. ఇక్కడ 6వ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ కోసం క్యాండిడేట్స్ మరిన్ని అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారండి. అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 400 రూపాయలు ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు అనేది 400 రూపాయలు ఉంటుంది. అలా మనం అప్లై చేసుకునేటప్పుడు ఇంకొన్ని అదనపు చెల్లింపు, అంటే గేట్వే కానీ బ్యాంక్ ఛార్జీల కోసం కానీ కొద్దిగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్స్ చేసినట్టయితే కనుక ఆ అప్లికేషన్లో మార్పులు చేసుకోవడానికి మళ్ళీ అవ్వదు. ఒకసారి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత అయ్యో దాంట్లో మిస్టేక్ చేసాం కదా, మళ్ళీ ఇంకొక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకుందామంటే అవ్వదండి. ఒకవేళ అలా మీరు ఒకటి కాకుండా 2-3 అప్లికేషన్లు పెడుతూ ఉంటే కనుక కంప్లీట్గా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. ఆ పాయింట్ అనేది ఇక్కడ 8th పాయింట్లో చెప్తున్నారు. ఒక్కసారి అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉంది అని అనుకుంటే కనుక ఫైనల్ సబ్మిషన్ అనేది చెయ్యండి అని చెప్తున్నారండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ అది కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పెట్టుకున్న దాంట్లో సపోజ్ చాలామంది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్స్ తోటి పెట్టుకుంటూ ఉంటారు కదండి, అలాంటివి ఏమన్నా బయటపడితే కనుక అపాయింట్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని టర్మినేట్ చేస్తాము, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా జాబ్లోంచి తీసేస్తాము అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి 9వ పాయింట్లో. ఒకవేళ మీరు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కానీ సెమీ గవర్నమెంట్కి సంబంధించి కానీ సిపిఎస్ఈల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఉద్యోగులైతే కనుక ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ దానికోసం మీరు పనిచేస్తున్న చోటు నుంచి పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి.
ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ చాలామంది పెడుతుంటారు కాబట్టి ఆ టైంలో సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండడం కోసం ముందుగానే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే కనుక పైన అందించిన టెలిఫోన్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడిలో కానీ COPAని సంప్రదించవచ్చు. సో ఇక్కడ అదే చెప్తున్నారండి. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి ఉంది, అలాగే పైన ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ అప్లికేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.